తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు త్రినయని సీరియల్ జీ తెలుగులో 8:30 గంటలకి సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో నయని చనిపోయి ఆమె ఆత్మని యమలోకానికి తీసుకెళ్లారు. అయితే యమలోకంలో అక్కడ తీసుకురావాల్సింది నయనిని కాదు, త్రినేత్రిని అన్న నిజాన్ని తెలుసుకుంటారు. అయితే నా దేహంలోకి నన్ను పంపించేయండి అని నయని వాళ్ళని కోరుతుంది. ప్రస్తుతం అలా చేస్తే 3 నెలల పాటు కోమాలోనే ఉండాలని, అప్పుడు తన వాళ్ళని కాపాడుకోలేవని యముడు చెప్తాడు. తాము చేసిన తప్పుకి ఓ మార్గాన్ని సూచిస్తామని చెప్తారు. ప్రస్తుతం విధివశాత్తు త్రినేత్రి చనిపోవాలని, ఆమె ఆత్మ అమ్మవారిలో ఐక్యమవుతుందని, ఆమె దేహంలోకి త్రినయనిని ప్రవేశించమని చెప్తారు. అలా చేసినా కూడా పూర్తిగా తాను నయనిగా ఉండలేదు అని చెప్తారు. గాయత్రి పాప చేతులను త్రినేత్రి ముట్టుకున్న తర్వాత 3 గంటల పాటు మాత్రమే ఆమె త్రినయనిగా ఉంటుందని, మిగతా 21 గడియలు త్రినేత్రిగానే ఉంటుంది అని చెప్తారు. అలా త్రినేత్రిగానే మిగతా సమయంలో కుటుంబ సభ్యులని కాపాడుకోవాలి అని చెప్తారు. ఆ నిజాన్ని బయట ఎవరికైనా చెబితే 3 నెలల తర్వాత తిరిగి త్రినయని ఆమె దేహంలోకి ప్రవేశించలేదు అని చెప్తారు. ఇక రాబోయే ఎపిసోడ్లో కథని ఇలా మలుపు తిప్పారు. అయితే త్రినయని సీరియల్ ఇప్పుడప్పుడే ఎండ్ కాదు, ఇంకా చాలా కాలం సీరియల్ని సాగదీస్తారు. అయితే త్రినేత్రి దేహంలో ఉన్నది త్రినయని అని ముందుగా ఎవరు కనిపెడతారు? బహుశా ఈ నిజాన్ని బయటికి చెప్తారా? త్రినేత్రి దేహంలోనే నయని చివరి వరకు ఉండిపోతుందా? 3 నెలల తర్వాత నయని మళ్ళీ ఆమె దేహంలోకి వెళ్తుందా? లేదా? ఈ ఆసక్తికరమైన మలుపుల్ని రాత్రి 8:30కి మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.